మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అదేమవలేదంట, పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూడండి ప్రియులారా, ఈ నా మాటలు విని అని యేసుప్రభువారు అక్కడ ఎందుకని సంబోధించారంటే, ఆ పైన అనేక విషయాలు ఆయన చెప్పుకుంటా ఆయన వచ్చారు. ఏమండి, ఎక్కడి వరకు మనం ధ్యానించుకున్నాం? 14వ వచనం వరకు మనం పోయిన వారం ధ్యానించుకున్నాం. 15వ వచనంలోకి వస్తే ప్రియులారా, అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఒకటి యేసుప్రభువారు చెప్పారు. చూడండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లు అంజూరపు పండ్లైనను కొయ్యుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. చూడండి ప్రియులారా, 16వ వచనం చూడ స్టార్టింగ్లో ఏమనుంది? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. యేసుప్రభువారు దాన్ని వివరించి చివరికి వచ్చేసరికి ఏం చెప్పారు? మరలా 20వ వచనంలో, కాబట్టి మీరు వారి ఫలముల వలన మీరు వారిని, సేమ్ వర్డ్ రిపీట్ అయింది అక్కడ, అవునా కదా? అదే మాటనే యేసుప్రభువారు మళ్ళీ సెకండ్ టైం ఏం చేశారు? రిపీటెడ్లీ ఆ మాటను మళ్ళీ పలికారు పిల్లలు, మరలా అదే మాటను పలికారు. ఏమని? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు అని యేసుప్రభువారు స్పష్టంగా ఇక్కడ పలికారు. ఎవరిని తెలుసుకుందురు? 15వ వచనంలో చూడండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు పోతురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఆ లోపల ఎలాంటి స్వభావం, వారి ఫలములను బట్టి మీరు వారిని ఏం చేస్తారు? తెలుసుకుందరు. అలాంటప్పుడు వారి ఫలాలు ఎలాంటివి అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అప్పుడే మనం బండ మీద కట్టుకోగలుగుతాం ప్రియులారా. అందుకే ఈయనే బోధ కూడా చాలా ప్రాముఖ్యమైనదని యేసుప్రభువారు ఇక్కడ సంబోధించారు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్త పడండి. మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం, అవునా కదా? ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పిల్లలు గబాలమంట, వారికి తెలియదు ఏది మంచో ఏది చెడో, తీసుకుని ఏం చేస్తారు ఉంటారు? గబాలమంట కొన్నిసార్లు ఏమంటే నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్త పడతారు, అవునా కదా? యేసుప్రభువారు కూడా ఇక్కడ మనకి ఒక జాగ్రత్త చెప్పారు. ఏంటో తెలుసా? అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి. వారు ఎలా ఉంటారంట? వారు పైకి గొర్రె చర్మములు వేసుకుని, పైకి ఎలా ఉంటారు? గొర్రెలాగానే కనబడతారు. ఏమండి, గొర్రెల పోవు ద్వారం గురించి కూడా మనం వాక్యం ఉన్నాం యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అక్కడ ఏమని రాయబడి ఉంది? మోసగాడు వస్తాడు, వాడు వచ్చి గొర్రెల్ని కాల్చినట్టు కాస్తాడు, కానీ ఏదన్నా సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాడు? అక్కడి నుంచి పారిపోతాడు. ఆ సమయంలో మిమ్మల్ని రక్షించే వారు ఎవరు ఉండరు అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ప్రియులారా. అలాగే ఇక్కడ కూడా యేసుప్రభువారు ఏం చెప్పారంటే, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, ఏమండి, కానీ లోపల క్రూరమైనటువంటి తోడేలు స్వభావం మీ అందరికీ కూడా తెలుసు. మోసపూరితమైనటువంటి స్వభావం, లోపల ఏదో అపేక్ష పెట్టుకునే, ఏమండి, ధనాపేక్ష కానివ్వండి, లేదంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనేటువంటి మనసు కానివ్వండి, నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఐ వాంట్ బిగ్ ఫేమ్, నేను ఒక మంచి ఫేమస్ వ్యక్తిగా మారిపోవాలి, ఇలాంటి మనస్తత్వాలన్నీ కూడా లోపల వారిలో ఉంటాయి ప్రియులారా. వారు లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు అని ఇక్కడ
రాయబడి ఉంది. కాబట్టి యేసుప్రభువు చెప్పినట్టుగా వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు ఈ విషయాన్ని గురించి మాట్లాడతా అక్కడ ఏమని ప్రస్తావించారో దయచేసి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. అక్కడ పరిసయ్యులు సదుకయ్యులు ఏం చేస్తా ఉన్నారంటే యేసుప్రభువు యొక్క శిష్యుల్ని అక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఏంటి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని అక్కడ పరిసయ్యులు సదుకయ్యులు వీరందరూ కూడా అక్కడ పాయింట్అవుట్ చేస్తే అప్పుడు యేసుప్రభువు ఒక సందర్భం చెప్పారు. అక్కడ 6వ వచనం చూడండి ఏమని రాయబడి ఉందో. మీరు ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది. చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్పారంటే, వేషధారులారా, ఏమండి మీరు ఆచారాలని బాగానే పాటిస్తున్నారు కానీ పాటించే విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వాక్యాన్ని నెరవేర్చే విషయం వచ్చేసరికి ఎలా లేరు వీళ్ళు? దే ఆర్ నాట్ రైట్. వాళ్ళు అసలు సరిగా లేరు. ఏమండి ఆచారాలన్నీ బాగానే ఉన్నాయి, పద్ధతులన్నీ క్రమాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ వాక్యాన్ని నెరవేర్చే విషయానికి వచ్చేసరికి వారి హృదయ స్థితులు ఎలా లేవంట? దూరంగా ఉన్నాయి. అదే ఇక్కడ చెప్పారు. ఏమని చెప్పారు చూడండి. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఏం చేస్తా ఉన్నారు? గనపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయములు ఎలా ఉన్నాయంట? దూరంగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులను, ఏమండి ఇక్కడ యేసుప్రభువు చాలా స్పష్టంగా ఒక మాట పలికారు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా అంటే ఏంటి? వారంతటా వారే, ఓ పక్కన దేవుని వాక్యం ఉంది కానీ వారు సపరేట్గా ఒక రూట్ని ఏర్పరిచి, వారు సపరేట్గా ఒక మార్గాన్ని ఏర్పరిచి, ఈ రీతిగా వెళ్తే ఏమవుద్ది, ఈ రీతిగా వెళ్తే ఏమి అవ్వదు, ఎలా వెళ్తే తప్పేం లేదు, అలా వెళ్తే తప్పేం లేదు అనేటువంటి పద్ధతుల్ని వారు ఏమండి కల్పించి వాటిని ఏం చేశారంటే దైవోపదేశములుగా మార్చి ఏం చేస్తూ ఉన్నారంట? వారు వ్యర్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు అని ఇక్కడ రాసుంది ప్రియులారా. చూడండి, ఇక్కడ యేసుప్రభువు పలికిన ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది ప్రియులారా. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుడు ఒక పద్ధతిని మన కోసం ఏర్పాటు చేశాడు, దేవుడు ఒక నియమాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు, దేవుడు ఒక మార్గాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. ఏమండి యేసుప్రభువు నేనే మార్గాన్ని అని దేవుడు పలికాడు. అదే యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చేసరికి ఏమండి మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా మార్చి వాటిని బోధించి అక్కడ కింద ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. వారు నన్ను వ్యర్థంగా ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు నువ్వు ఎంత ఆరాధన చేసినా, నువ్వు ఎన్ని రీతిలుగా ప్రయాసపడినా, నువ్వు ఎంతగా వెళ్ళినా సరే అది ఏమవుతుంది? ఇక్కడ వ్యర్థమే. ఎవరు పలికారు ఈ మాట? స్వయంగా యేసుప్రభువు వారే పలికారు ఆ మాట. వ్యానిటీ ఈజ్ వ్యానిటీ. వ్యర్థం ఎప్పటికైనా వ్యర్థమే. మన జీవితంలో కూడా కొన్ని విధానాల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఇది వ్యర్థం అని ఒకసారి నేను నిర్ణయించిన తర్వాత వి నెవర్ గో. ఆ విషయంలోనికి మనం ఎప్పుడూ కూడా అడుగు పెట్టం ప్రియులారా. కొన్ని విషయాల్లో ఎందుకని? వ్యర్థమే మన జీవితంలో. యేసుప్రభువు కూడా మనుషులు కల్పించిన పద్ధతుల్ని వాటిని దైవోపదేశాలుగా మార్చేసి రకరకాలుగా వాటిని మార్చేసి ఈ రీతిగా మనం బోధ చేస్తే మనుషులు మేలు పొందుతారేమో, ఈ రీతిగా బోధ చేస్తే ఏమైనా నేర్చుకుంటారేమో, ఈ రీతిగా చెప్తే ఏదన్నా వాళ్ళకి ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి మనుషులు వాళ్ళంతటా వాళ్లే కొన్ని విధానాలని కల్పించి, వాళ్ళంతటా వాళ్లే కొన్ని పద్ధతుల్ని కల్పించి వారు ఏం చేస్తూ ఉన్నారు? వ్యర్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. అది యేసుప్రభువు పలికిన మాట. ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. జన సమూహములను పిలిచి మీరు విని దాన్ని గ్రహించుడి అని యేసుప్రభువు పలికారు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామో కాబట్టి అది ఎప్పుడూ కూడా మనకి అర్థం కాదు ప్రియులారా. చూడండి తర్వాత ఏమని రాయబడి ఉంది? నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుషుని
అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే నోట పడునది మనిషిని ఏం చేయదు. అంటే ఇక్కడ పరిసయ్యులు ఏం చెప్పారంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు కదా మీ శిష్యులు అనే మాటకి యేసుప్రభువు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. నోట పడునది అంటే చేతులు కడుక్కోకుండా తింటే ఏమవుద్ది, అది పెద్ద విశేషమేం కాదు, అది మనిషినేమో అపవిత్రపరచదు. కానీ లోపల నుంచి బయటకు వచ్చేది ఏం చేస్తుంది, మనిషిని అపవిత్రపరుస్తుంది. ఆ పైన ఇక్కడ ఏమని రాయబడి ఉంది, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా మార్చి వాటిని బోధించుచు అన్న మాట యేసుప్రభువు వారు మీరు గ్రహించండి. ఆయన బోధ గురించి చెప్పిన తర్వాత మీరు గ్రహించండి అని చెప్పి కింద వచనంకి వచ్చేసరికి నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి బయటకు వచ్చినదే మనిషిని ఏం చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి, నోట నుంచి ఎవరైతే పైకి గొర్రె చర్మాలు ధరించుకుని ఎవరైతే పైకి కొత్త కొత్త పద్ధతుల్ని వారు క్రియేట్ చేసి దేవుని మార్గాన్ని త్రోసేసి మారు మనసు అనుభవాన్ని త్రోసేసి రక్షణ అనుభవాన్ని సరి చేసుకునే అనుభవాన్ని త్రోసేసి వాళ్ళంతటా వాళ్లే కొన్ని పద్ధతుల్ని కల్పించి ఎవరైతే బోధ చేస్తారో నోట నుంచి బయటపడునది ఒక మనిషిని ఏం చేస్తుంది, అక్కడ ఏమని రాయబడి ఉంది, అక్కడ అపవిత్ర పరుస్తుంది. యూ విల్ బికమ్ ఏ సిన్నర్. అది యేసుప్రభువు వారు పలికిన మాట. అంటే ఒక మనిషి బోధ ద్వారా కూడా ఏమవుతాడు చెప్పండి, అపవిత్రపరచబడతాడు. అది యేసుప్రభువు వారు పలికిన మాట. ఆ కింద వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి, 12వ వచనం చూడండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, వెంటనే శిష్యులైన వారు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి పరిసయ్యులు ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా విని ఏం చేస్తూ ఉన్నారు, అభ్యంతర పడతా ఉన్నారు. అది చాలా ప్రాముఖ్యం. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే అభ్యంతర పడటం. ప్రియులారా, శిష్యులైన వారు కూడా పరిసయ్యుల గురించి చెప్పడానికి అక్కడ వచ్చారు. యేసుప్రభువు స్టార్టింగ్లో ఒక మాట ఉపయోగించారు, ఏంటో తెలుసా, వేషధారులారా అని యేసుప్రభువు ఉపయోగించారు. ప్రియులారా, తండ్రి మీరు చెప్పే మాటలను బట్టి ఇక్కడ మనుషులు కొంతమంది పరిసయ్యులు అభ్యంతర పడుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా అభ్యంతరాలు వస్తాయి. యేసుప్రభువు వారు చాలా చోట్ల పలికారు, మీకు అభ్యంతరాలు తప్పనిసరిగా వస్తాయి. మన జీవితంలో అనేక రీతులుగా అభ్యంతరాలు కలుగుతాయి, అనేక రీతులుగా మనకి కలుగుతాయి. ఇక్కడ పరిసయ్యులు కూడా ఏమండి అభ్యంతర పడ్డారు అని పలకగానే యేసుప్రభువు వారు ఏం చెప్పారో తెలుసా, వెంటనే 13వ వచనం చూడండి. ఆయన పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు కూడా ఏమైపోద్ది, పెళ్ళగించబడిపోద్ది. కలుపు మొక్కలు పొలంలో ఉన్న కలుపు మొక్కల్ని తీసి ఎలా అవతల పాడేస్తారో, ఏమండి మన ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా గార్డెన్ ఉంటే ఏమండి గడ్డి మొలిసినప్పుడు కానీ పిచ్చి మొక్కలు మొలిసినప్పుడు కానీ పీకి ఎలా పాడేస్తారో, ఒక దినాన్న తండ్రి కూడా ఏం చేస్తాడు, వాళ్ళందరినీ నా తండ్రి నాటని ప్రతి చెట్టుని కూడా తీసి ఏం చేస్తాడు, కళ్ళగించి పారేస్తారు. ప్రియులారా, మనకి స్పష్టంగా అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే యేసుప్రభువు వారు అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారంగా యేసుప్రభువు వారు చెప్పిన మాటలు కానివ్వండి, ఆయన ఏర్పరిచిన మార్గం కానివ్వండి, ఆయన శిష్యుల్ని పంపించిన విధానం కానివ్వండి, మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే పోయిన వారం కూడా మనం చూసుకున్నాం. వారి శిష్యుల్ని పంపించి ఏమని చెప్పారండి యేసుప్రభువు వారు, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళండి అని యేసుప్రభువు వారు చెప్పారు. ప్రియులారా, మన సమాజంలో నశించిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా. మనుషులు ఈ రోజున నీ ఆత్మీయ జీవితాన్ని అభ్యంతరపరిచేవారు కొంతమంది తయారవుతూ ఉంటారు. మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయతని, మన మారు మనసు అనుభవాన్ని, మన రక్షణ అనుభవాన్ని అభ్యంతరపరిచేవారు చాలా మంది తయారవుతారు ప్రియులారా. ఏదో రకరకాల పద్ధతుల్ని ఎవండి కల్పించి, ఏదో రకరకాల రీతిలుగా ఇలా వెళ్తే బాగానే ఉంటుంది, ఇలా వెళ్తే మనుషులు ఏదో నేర్చుకుంటారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేటువంటి పద్ధతుల్ని కల్పించి, ఇట్స్ ఆల్ ఎ వ్యానిటీ. యేసుప్రభువు వారు చెప్పారు అంతా కూడా వ్యర్థమే. ఏవండి అవన్నీ కూడా వ్యర్థంగా వారు నన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. అక్కడ కూడా చాలా స్పష్టంగా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవుతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎవరైతే అభ్యంతర పడకుండా తగ్గించుకుంటారో వారు ఏమవుతారు, పరలోకంలో గొప్పవారు అవుతారు. కాబట్టి మొదటగా యేసుప్రభువు వారు పలికిన మాట ఏంటంటే మీరు మార్పు నొంది ఎలా మారాలని చెప్పారు, బిడ్డల వంటి వారిగా మారాలి. అది యేసుప్రభువు వారు చెప్పి పలికిన మాట.
కాబట్టి చూడండి 5వ వచనం చూడండి. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడు, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒక్కనిని అభ్యంతరపరిచేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి ఎవనికి మేలని రాస్తుంది ఇక్కడ. మనల్ని ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో నీ ఆత్మీయ జీవితంలో కానీ నువ్వు దేవుని క్రమంలో నడిచే విధానంలో నువ్వు మార్పు నొందిన తర్వాత యేసుప్రభువు అదే పలికారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారిగా అవ్వండి. ఎప్పుడైతే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారిగా అవుతారో మీరు తగ్గించుకుంటారో, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకున్నారో పరలోక రాజ్యం మీదే అవుతుంది అని యేసుప్రభువు చెప్పిన తర్వాత ఏమని పలికారంటే, ఈ మిక్కిలి నాకు సంబంధించిన ఈ బిడ్డల్లో చూడండి ప్రియులారా, దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు, మారు మనసు పొందినటువంటి బిడ్డలు, పాప క్షమాపణలోనికి వచ్చినటువంటి బిడ్డలు, తమ హృదయాలు తమ వస్త్రాలు మలినం నుంచి పాపం నుంచి లోకం నుంచి కడగబడినటువంటి బిడ్డలు ఎవరైతే వారిని అభ్యంతరపరిచారో యేసుప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా, వారి మెడకి ఒక పెద్ద రాయి ఒకటి కట్టి వారిని సముద్రంలో లోపలికి లోతుకి తీసుకెళ్ళిపోయి అక్కడ వారిని వదిలేయండి. అప్పుడు అది ఎవరికి మేలు? నీకు మేలని ఉందా, వారికి మేలని ఉందా? చెప్పండి, ఎవరికి మేలు? వారికే మేలని పలికారు పిల్లరా. చూడండి, ఇక్కడ మనల్ని అభ్యంతరపరిచే కొంతమంది మనుషులు ఉంటారు. ఏమండి, ఆత్మీయ జీవితాన్ని అభ్యంతరపరిచే కొన్ని సలహాలు ఇచ్చి నిన్ను డైవర్ట్ చేసే మనుషులు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వారి మెడకి ఒక తిరగటి రాయి కట్టి ఏమండి వారిని తీసుకెళ్ళి సముద్రంలో ఎక్కడన్నా లోతుగా పడేస్తే అది వారికే మేలు ప్రియులారా. ఎందుకో తెలుసా వారికి మేలు? ఎందుకంటే నువ్వు నరకం నుంచి తప్పించబడతావు, వారు నరకంలోకి వెళ్ళినా బైబిల్లో ఒక పద్ధతి ఒకటి ఉంది, చెప్తాను చూడండి. యేసుప్రభువు చెప్పిన దేవుడు ఏమండి చెప్పిన కొన్ని చోట బోధల్లో యేసుప్రభువు ఏం చెప్పారంటే వారికే మేలు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా కొన్ని చోట్ల ద్వేషింపకుంటే మీరు నాకు పాత్రులు కాదని రాయబడి ఉంది. ఎందుకో తెలుసా, నరకంలో కూడా ఒక స్థాయిలు ఉంటాయి, కొన్ని స్థాయిలు ఉంటాయి. కనీసం వారు నరకంలో కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్లకుండా కాస్త లో గ్రేడ్లో అన్న ఉంటారేమని చెప్పి దేవుడు పలికాడు ప్రియులారా. వారికి మేలు, నిన్ను అభ్యంతరపరిచే వారు ఎవరైతే ఉన్నారో వారికి మేలని దేవుడు పలికాడు. ఆ కింద వచనంలో చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 6వ వచనం చూడండి, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఏమండి నీ వలన అభ్యంతరం వచ్చును ఏమండి ఆ మనుషునికి శ్రమ. ఎవరి వల్ల నీకు అభ్యంతరం కలిగిందో ఆ మనుషునికి శ్రమ. దేవుడు ఊరుకోడు ప్రియులారా. ఎవరైతే భక్తి క్రమంలో ఉన్నారో, ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో, ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని పాటిస్తూ ఉన్నారో, ఎవరైతే చక్కగా ఒక పద్ధతిలో వారు వెళ్తూ ఉన్నారో ఆత్మీయతలో, అలాంటి వారిని ఇప్పుడు కూడా మనం అభ్యంతరపరచకూడదు. అలాంటి వారిని అభ్యంతరపరిస్తే అలాంటి మనిషికి ఏమని రాయబడి ఉంది? ఇక్కడ శ్రమ అని రాసి ఉంది ప్రియులారా. ఏమండి, సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడు మీ అందరికీ తెలుసు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, దేవుడిని నమ్ముకున్నాడు. ఏమండి, ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి ఉంది వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న వాళ్ళ సొంత తండ్రి అభ్యంతరపరిచాడు. ఏమని అభ్యంతరపరిచాడు? ఆ దేవుడిని కనుక నమ్ముకుంటే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎంత అభ్యంతరం కలిగింది. కోర్టులోకి తీసుకెళ్ళి కన్న కొడుకు మీదే కోర్టు కేసు వేసి వేసుకున్న వస్త్రాలు కూడా నాయే అని చెప్పి ఆ వస్త్రాలు కూడా ఏం చేసుకున్నాడు తండ్రి? లాగేసుకున్నాడు ప్రియులారా. ఇక్కడ యేసుప్రభువు పలికిన మాట, అభ్యంతరాలు రాక తప్పవు. మీరు మార్పు చెందిన తర్వాత ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. మీరు మార్పు చెందిన తర్వాత మిమ్మల్ని లోకంలోనికి నెట్టేవారు ఎంతోమంది ఉంటారు. మీరు మార్పు చెందిన తర్వాత లోకంలో నుంచి వచ్చి నేను అభ్యంతరపరిచేవారు కాదు. క్రైస్తవ్యంలోనే ఉండి మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉంటా ఏవండి మారు మనసు అనుభవంలో లేకుండా, రక్షణ అనుభవంలో లేకుండా ఏవండి నేను అభ్యంతరపరిచే మనుషులు కొంతమంది ఉంటారు ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి సమయంలో. అలాంటి వారిని ఎవరైనా అభ్యంతరపరిస్తే యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అంటే మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి కట్టేసి సముద్రంలో పడేయమని కాదు, కానీ అక్కడ అలాంటి వారిని అక్కడే వదిలించుకోవాలి కొన్నిసార్లు. ఏమండి, మనుషులు ఎప్పటికీ ప్రాముఖ్యం కానే కాదు. ఏమండి, సెయింట్ ఫ్రాన్సిస్ గారు కూడా అయ్యో నా తండ్రి అని వెనకమాలెల్లా కన్న తండ్రి తోసేశాడు, ఇంట్లో నుంచి వెలివేశాడు. సుందర్ సింగ్ గారిని కూడా ఇంట్లో నుంచి వెలివేశారు ప్రియులారా. సుందర్ సింగ్ గారి స్నేహితుడు సుందర్ సింగ్ గారు ఇద్దరూ కలిసి ఒకేసారి యేసు ప్రభువుని అంగీకరించారు, ఒకేసారి దేవుడిని నమ్ముకున్నారు. ఎంతో భయంకరమైనటువంటి అభ్యంతరం వచ్చింది వారిలోనికి. కానీ ప్రియులారా, సుందర్ సింగ్ గారు వాళ్ళ నాన్న
కొంచెం జాలి కలిగిన వ్యక్తి. కానీ వాళ్ళ స్నేహితుడు నాన్న ఎంత భయంకరమైన వ్యక్తి తెలుసా? తన కొడుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడని తెలియగానే వెంటనే ఆయన్ని చంపించేశాడు ప్రియులారా. వెంటనే ఆయన చనిపోయాడు. అభ్యంతరాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? సొంత మనుషుల దగ్గర నుంచి అభ్యంతరాలు వస్తాయి. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అభ్యంతరాలు ఎక్కడి నుంచి వస్తాయి? మన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి అవ్వని ఆదామని పాడు చేయడానికి అపవాది అభ్యంతరపరిచాడు. ఎవరి ద్వారా అభ్యంతరపరిచాడు చెప్పండి? సర్పం ద్వారా అభ్యంతరపరిచాడు. ఇది నిజమా? మనకి సందేహంగా మాట్లాడి కొన్ని విషయాలు అభ్యంతరంలోనికి తీసుకొస్తాయి కొన్ని పరిస్థితుల్లో. అలాంటి సమయంలో నీ ఆలోచనలు ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నావా? నేను చిన్నోడినైనా నాకు చాలామంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఎవరిని ద్వేషించనో, ఎవరిని తక్కువ చేయనో, ఎవరిని తీసేయనో, ఎవరిని తోసేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది సరా, అది కాదా, ఈ రీతికి వెళ్తే మంచిదా కాదా, వాక్యానుసారంగా అవునా లేదా అనేటువంటి విషయాల్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి ప్రియులారా. అలాగే నువ్వు మార్పు చెంది దేవుని బిడ్డగా కనుక ఉంటే ఎలాంటి అభ్యంతరాలు నీలోనికి రాలేవు. ఒకవేళ వచ్చినాయా నువ్వు బలహీనం అయిపోతావు. ఆ సమయంలో స్లోగా అపవాది నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటాడు, నిన్ను దిగజార్చేస్తూ ఉంటాడు. అందుకే యేసుప్రభువారు చెప్పారేంటో తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఆత్మీయ జీవితంలో మారు మనసు పొందిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కింద వచనంలో కూడా ఏం రాయబడి ఉందో చూడండి ప్రియులారా. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచేయడలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలోకి పడవేయబడుట కంటే కుంటివాడు వగునో అంగహీనోగునో జీవంలోనికి ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూడండి ప్రియులారా, దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్లోనే యేసుప్రభువారు ఏం చెప్పారు? నిన్ను అభ్యంతరపరిచే మనుషులు కొంతమంది ఉంటారని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ 8, 9 వచనం వచ్చేసరికి ఆయన చేతుల్ని, కాళ్ళని, తర్వాత కళ్ళని పాయింట్అవుట్ చేశారు. అవునా కదా? అక్కడ ఏదైనా రాయబడి ఉంది? మన చేతులన్నీ కూడా దోషాలు చేసినటువంటి చేతులే. మన కళ్ళంతా కూడా అపవిత్రంతో నింపబడినటువంటి కనులే. మన పాదాలు ఎప్పుడూ కూడా కొన్నిసార్లు అక్రమానికి కానీ అన్యాయానికి కానీ పరిగెత్తినటువంటి పాదాలే. కానీ ప్రియులారా, ఇక్కడ యేసుప్రభువారు పలికిన వాక్యం ఎప్పుడు కూడా మర్మంగానే ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో యేసుప్రభువారు పలికినటువంటి ఈ విషయం ఏంటంటే, ఒకసారి నువ్వు మార్పు చెందిన తర్వాత ఎవ్వరూ కూడా నిన్ను గైడ్ చేయకూడదు ప్రియులారా. ఎవ్వరూ కూడా ఇక్కడ యేసుప్రభువారు చెప్పారు, 2 చేతులు కలిగి నరకం వెళ్ళటం కంటే ఒంటి చేత్తో నరకం వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. లోకంలో కూడా కొన్నిసార్లు కొంతమంది మనుషుల్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు 2 చేతులారా సంపాదిస్తున్నాడని అంటారు. అవునా కదా? కొన్నిసార్లు మన కాళ్ళు ఎన్నో రీతిలుగా పరిగెడతా ఉంటాయి. అది దేవుని చిత్తమా కాదా, వాక్యానుసారమా కాదా? లోకానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నామా లేదా లోకానుసారంగా మనం పరిగెడుతున్నామా? చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకని ఈ సందర్భం యేసుప్రభువారు ఇక్కడ పలికారంటే, నీ చేతులు, నీ కాళ్ళు, కొంతమంది ఇప్పుడు కూడా నీకు కొన్ని విధానాలను చూపిస్తూ ఉంటారు వారి చేతులతో. కొంతమంది నీ చేయి పట్టుకుని నడిపించేవారు ఉంటారు ప్రియులారా. కొన్నిసార్లు నీ కాళ్ళని అటు ఇటు త్రప్పించి నడిపించేవారు కొంతమంది ఉంటారు సమాజంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తాయి. ఏ రీతిగా అభ్యంతరపరుస్తాయి? లోకాన్ని చూసినప్పుడు అంతా కూడా చాలా చక్కని రీతిగా అనిపిస్తూ ఉంటుంది. లోకం అంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుంది ప్రియులారా. మన కళ్ళు ఎన్ని రీతిగా మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంటాయి. జై జీవితం లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు. విశ్వాసంలో మనం ఎదగనప్పుడు, జై జీవితం మనకు లేనప్పుడు మన కాళ్ళు, మన చేతులు, మన కళ్ళు ఎప్పుడు అదుపులో ఉండవు ప్రియులారా. భక్తిహీనులు ఎలా ఉంటారంటే వారి చేతులు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు ఎప్పుడూ కూడా వారిని అభ్యంతరపరుస్తూనే ఉంటాయి. నీ చేతులు నిన్ను అభ్యంతరపరచట్లేదేమో, నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరచట్లేదేమో, నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరచట్లేదేమో. కానీ ప్రియులారా, మన పక్క వారు ఉన్న కాళ్ళు, చేతులు, కళ్ళు మనల్ని కొన్నిసార్లు అభ్యంతరపరుస్తూ ఉంటాయి. కొంతమందిని బ్రతిమలాడేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం? చేయబట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటాం. కొన్నిసార్లు స్నేహితులు ఏం చేస్తూ ఉంటారు? నిన్ను అటువైపు మళ్ళిస్తూ ఉంటారు. ఎన్నో రీతిలుగా నిన్ను మళ్ళించే మనుషులు కొంతమంది ఉంటారు ప్రియులారా. సినిమాకి వెళ్దాం రా అని ప్రేరేపించే మనుషులు కొంతమంది ఉంటారు.
ఏమండి లోకంలోనికి వెళ్దాంరా, ఇష్టానుసారంగా వెళ్దాంరా. ఏమండి ఒక యవనస్తుడు ఇప్పుడు కూడా నా దగ్గర చాలా విషయాలు చెప్తాడు. ఒకప్పుడు నేను నా స్నేహితులతో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడిని, ఇష్టానుసారంగా వెళ్ళి బారుల్లో కూర్చుని ఎన్నో రీతిలుగా నా సమయాన్ని అంతా కూడా నేను వ్యర్థం చేసుకున్నా. ఏమండి లోకంలోనికి తీసుకెళ్లేవారు కొంతమంది ఉంటారు ప్రియులారా. కొన్నిసార్లు క్రైస్తవ్యంలోనే ఉంటా నేను తప్పుదారి పట్టించేవారు కొంతమంది ఉంటారు ప్రియులారా. అది చేస్తే తప్పే ఉందిలే, ఇది చేస్తే తప్పే ఉందిలే, అక్కడికి వెళ్తే తప్పే ఉంది, ఇక్కడికి వెళ్తే తప్పే ఉంది, అది చూస్తే తప్పే ఉంది, అది వింటే తప్పే ఉంది, ఇది వింటే తప్పే ఉంది. అభ్యంతరం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నీ అంతటా నువ్వు ప్రార్థన చేయి. మనుషులు ఈ రోజున దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను నువ్వు ఎలా నడిపించాలనుకుంటున్నావు, ప్రభువా నన్ను ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నావు, ప్రభువా నా పట్ల నీకున్న ఉద్దేశాలు ఏంటి, ప్రభువా నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి. దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు కదా. అందుకే యేసుప్రభువు చెప్పిన మాట, ఈయన బిడ్డల్లో ఎవరైనా సరే మీరు అభ్యంతరపరిస్తే వానికి శ్రమ అని దేవుడు పలికాడు ప్రియులారా. నిన్ను అభ్యంతరపరిచేవారు ఎవరైనా ఉంటే గనక వారిని ఇమీడియట్గా యేసుప్రభువు పలికిన మాట వాక్యానుసారంగా, ఇది నా మాట కాదు, వారిని మన జీవితంలో దూరమే పెట్టాలి తప్ప వారిని ఎప్పుడూ కూడా దగ్గరికి తీసుకురాకూడదు. ఎందుకని దే ఆర్ మిస్గైడెడ్ బై సంథింగ్, దే ఆర్ మిస్గైడెడ్ బై ఈవిల్. ఏమండి దుష్టుల చేత, దుష్టత్వం చేత, మనుషులు కల్పించిన పద్ధతుల చేత ఏమండి దే ఆర్ మిస్గైడెడ్ అంతే. కాబట్టి దేవుని మాటల్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అభ్యంతరం ఎలాంటిదంటే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నటువంటి సమయంలో ఎక్కడో ఇసుక మీద కట్టబడినటువంటి జీవితాలు నీకు సలహాలు ఇస్తూ ఉంటాయి. ఎక్కడో ఇసుక మీద కట్టబడే జీవితాలని అభ్యంతరపరుస్తూ ఉంటాయి. ఒక దినాన్న వారు నశించిపోతారు, ఒక దినాన్న వారికి శ్రమ, ఒక దినాన్న దేవుడు వారిని ఎరగనని పలుకుతూ ఉంటాడు. నువ్వు బండల్లో నుంచి దిగి వెళ్ళి ఇసుకలో కనుక నువ్వు నివాసం చేస్తే వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఏమైపోద్ది ఇల్లు చెప్పండి, ఏమైపోద్ది? ఒడ్డుకెళ్ళిపోద్ది. అది ప్రియులారా అభ్యంతరపరచబడటం అనేది అది చాలా చాలా ఏమండి మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, మన హృదయాన్ని దేవునికి దూరం చేసుకోవడానికి అది చాలా క్లిష్టమైనటువంటి పాత్ర. ఏమండి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అపవాది పోషిస్తూ ఉంటాడు. మనం ఏ మనుషులకి వ్యతిరేకం కాదు ప్రియులారా, ఏ మనిషికి మన వ్యతిరేకం కాదు. మన వ్యతిరేకత అంతా కూడా అపవాది క్రియలకు అంతవరకే. కాబట్టి మన జీవితంలో, నీ జీవితంలో నిన్ను అభ్యంతరపరిచేవారు ఎవరైనా ఉన్నారేమో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన బిడ్డగా తీసుకొని ఆయన సిలువలో నీ కోసం బలైపోయాడు కాబట్టి, నీ నిమిత్తం ఆయన అభ్యంతరం చెందాడు కాబట్టి ఆయన నిన్ను ఎంతో సురక్షితమైనటువంటి ఇరుకు మార్గంలో నిన్ను ప్రవేశించి క్షేమకరమైనటువంటి రాజ్యంలో ఆయన నిన్ను చేర్చాలనుకుంటున్నాడు. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి, ఎక్కడ గడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి, మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది, ఈ గృహాన్ని కూడా దీవించండి, వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుందని ఆయన, మీ వస్త్రపు చెంగులో స్వస్థన్నది, మీ నోటుములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థం వేసాయి మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అది శ్రేష్టమైన అమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లారా. ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.